వెల్కమ్ బ్యాక్ అండి అందరికీ. ఈరోజు మనం మెన్సురేషన్ మొత్తంలో మెన్సురేషన్ అనగానే అందరూ ఫార్ములాస్ ఎక్కువగా ఉంటాయని భయపడుతుంటారు. ప్రతి దానికి ఒక ఫార్ములా ఉంటుంది, అన్ని ఫార్ములాలు గుర్తుపెట్టుకోవడం కష్టమని ఇబ్బంది పడుతుంటారు. ఇప్పుడు మెన్సురేషన్ మొత్తంలో ఓన్లీ 3 ఫార్ములాస్, ఆ 3 ఫార్ములాస్ కూడా బైహార్ట్ చేయడానికి లేదు, ఆల్రెడీ మీకు వచ్చిన ఫార్ములాసే ఉంటాయి. ఓన్లీ సింపుల్గా గుర్తుపెట్టుకొని ఇక మనం ఏ ఫార్ములా లేకుండా ఎలా సాల్వ్ చేయాలి అనేది చాలా సింపుల్ ట్రిక్. ఓకేనా? మనం ఇంతకుముందు ఏం చేసామండి, ఒకటి సిలిండర్ యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఇటు చుట్టండి, లాటరల్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్. లాటరల్ సర్ఫేస్ వాల్యూమ్ అంటే అది మొత్తం అది ఆక్యుపై చేసిన స్పేస్ మొత్తం వాల్యూమ్. అవి రెండు చేసాం. అలాగే క్యూబాయిడ్ అది యొక్క వాల్యూమ్ చూసాం. ఓకేనా? ఇప్పుడు వాట్ ఎవర్ ద షేప్ ఏదైనా సరే మనం ఓన్లీ ఒక 2 ఫార్ములాస్ తోటి దేనిదైనా లాటరల్ సర్ఫేస్ ఏరియా, దేనిదైనా సరే వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయడానికి చెప్తాను. ఓకేనా? ఇది మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను ఇక్కడ ఎలా చెప్తున్నానో ఈ చెప్పే విధానం కూడా మీ మైండ్లో ఉండాలండి. ఓకేనా? సో ఇప్పుడు నా కన్వీనియంట్ కోసం నేను ఏం చేస్తానంటే, షేప్స్ అనేటివి సాలిడ్స్ అందాం. సాలిడ్స్ అనేటివి 2 రకాలుగా ఉంటాయి. అదొకటి యూనిఫామ్గా ఉంటుంది. యూనిఫామ్గా ఉండడం అంటే ఏంటి ఇప్పుడు చెప్తాను. ఒకటి నాన్ యూనిఫామ్ అందాం. ఓకేనా? సో యూనిఫామ్ అంటే ఏంటంటే, మనం ఏదైనా ఒక షేప్ తీసుకున్నప్పుడు బేస్ అంటే మనం ఎక్కడైతే దాన్ని నిలబెడుతున్నామో అది, సో కింద భూమిపై అనేది ఆ బేస్ ఏ షేప్లో ఏ ఇంక్లూడ్ మెజర్మెంట్స్ అండ్ షేప్ ఏదైతే ఉందో, ఇలాగే దీన్ని పైకి ఎక్స్టెండ్ చేసుకుంటూ పైన కూడా సేమ్ ఇదే షేప్ ఉండాలి, ఇవే మెజర్మెంట్స్ ఉండాలి. ఇలా బేస్ కింద నుంచి పై దాకా ఎక్స్ట్రూడ్ చేసినట్టు సాగదీసినట్టుగా ఉందనుకోండి, మధ్యలో ఎక్కడ కూడా ఉండదు. ఎక్కడ చూసినా ఇదే ట్రయాంగిల్ కొలత ఉండాలి, మధ్యలో ఎక్కడ చూసినా ఇదే ట్రయాంగిల్ కొలత రావాలి. ఓకేనా? సో దాన్ని యూనిఫామ్ అంటారు. సో ఎక్కడ తీసుకున్నా ట్రయాంగులర్ షేప్లో ఉంటుంది. ఓకేనా? నాన్ యూనిఫామ్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఏదైనా ఇప్పుడు సిలిండర్ ఉందండి, ఇదే తీసుకున్నారు షేప్. ఇక్కడ ఇది పైనుంచి కిందాక మొత్తం యూనిఫామ్గా కాకుండా మధ్యలో ఇట్లా దగ్గరికి వచ్చింది అనుకోండి, దగ్గరికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఎక్స్టెండ్ అయ్యింది. సో మధ్యలో ఇలా నొక్కులాగా వచ్చింది. సో ఇది యూనిఫామ్గా అన్నట్టు. యూనిఫామ్ అంటే కింద ఏ మెజర్మెంట్స్ అండ్ ఏ షేప్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పై వరకు కంటిన్యూస్గా ఉండాలండి. ఇక్కడ కంటిన్యూస్గా లేదు, ఇక్కడ తగ్గింది మళ్ళీ ఇక్కడ పెరిగింది, అలా ఉండడం కాదు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ సిలిండర్ తీసుకోండి. సిలిండర్ అనేది యూనిఫామ్గా ఉంటుంది. యూనిఫామ్ అంటే కింద బేస్ ఏ షేప్లో అవుతుందో పై వరకు కూడా అదే షేప్లో అండ్ అదే మెజర్మెంట్స్తో, ఇక్కడ ఎంత రేడియస్ ఉంటే ఇక్కడ కూడా అంతే రేడియస్ ఉంటుంది. ఓకేనా? సో ఇది యూనిఫామ్గా ఉంటుంది. బేస్ ఇక్కడ సర్క్యులర్ అండ్ విత్ ఎంత అయితే రేడియస్ ఉందో ఇది కూడా అదే సర్క్యులర్ రేడియస్ యూనిఫామ్గా ఉందండి. ఇక్కడ ఇంకోటి పైన బేసు కింద బేసు సేమ్ రేడియస్ ఉంది, కానీ మధ్యలో ఇలా కన్వర్జ్ అయ్యి ఇలా ఉందండి. ఇది యూనిఫామ్ అన్నారు. యూనిఫామ్ అంటే కంటిన్యూస్గా అదే షేప్ ఉండాలి. ఇక్కడ సర్కిల్ సైజ్ ఇంకా తగ్గింది, ఇక్కడ మొత్తం తగ్గింది, ఇక్కడ మళ్ళీ పెరుగుతూ వచ్చింది, ఇలా ఉండకూడదు. ఇది యూనిఫామ్గా ఉన్నట్టు కాదు. ఓకేనా? సో ఇలా ఉంటే యూనిఫామ్గా ఉన్నట్టు కాదు. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఈ యూనిఫామ్ కిందికి ఏ షేప్స్ వస్తాయి ఒకసారి మీరు చూడండి. సిలిండర్ వస్తుందండి. ఎగ్జాంపుల్స్ వేసుకుందాం. ఇది ఎక్స్ప్లెనేషన్, ఇది మీకు అర్థం కావడానికి. ఇది ఎగ్జాంపుల్స్. ఇందులో ఏమేమి వస్తాయి చూడండి ఒకసారి. ఏమొస్తాయండి? ఫస్ట్ క్యూబ్,
క్యూబ్ అంటే ఏంటంటే అన్ని సమానం ఉంటుంది. సో దీని బేస్ సపోజ్ ఇది 2 సెంటీమీటర్స్ ఉంటే 2 సెంటీమీటర్స్ 2 సెంటీమీటర్స్ 2 సెంటీమీటర్స్ ఇలాగే కంటిన్యూస్గా ఉంటుందండి. మధ్యలో మీరు మధ్యలో ఎక్కడ కొలత తీసుకున్నా కానీ 2 సెంటీమీటర్సే ఉంటుంది, సేమ్ స్క్వేర్ షేప్లోనే ఉంటుంది, ఇలా పై వరకు ఉంటుంది. ఓకేనా, ఇది యూనిఫామ్గానే ఉంటుంది. ఇంకోటి క్యూబాయిడ్ అయినా సరే, క్యూబాయిడ్ కూడా ఇక్కడ ఏ షేప్ అవుతుందో బేస్, అది మనం నిలబెట్టిన బేస్ ఏ షేప్లో అవుతుందో పై వరకు కూడా అదే షేప్లో ఉంటుంది, మధ్యలో తగ్గి మళ్ళీ పెరగడం అలా ఉంటుంది. సో నువ్వు ఎక్కడ కొలత తీసుకున్నా కానీ, అంటే కొలత తీసుకోవడం అంటే దట్ ఈస్ ప్యారలల్ టు ద ఎర్త్, ఈ బేస్కి ప్యారలల్గా తీసుకోవాలి. నువ్వు క్రాస్గా తీసుకుంటే వేరే వస్తుంది, బేస్కి ప్యారలల్గా, క్షితిజ సమాంతరంగా అంటారు తెలుగులో. ఓకేనా, సో ఎక్కడ తీసుకున్నా కానీ సేమ్ ఇదే రెక్టాంగిల్ ఉంటుంది, అదే కొలతలతో ఉంటుంది, ఇది యూనిఫామ్గానే ఉంటుంది. ఒకటి సిలిండర్ కూడా కింద ఏదైతే సర్కిల్ ఉందో అదే సర్కిల్ పై వరకు ఉంటుంది. సో మధ్యలో సిలిండర్కి ఇలా ఒకవేళ సిలిండర్ ఇలా ఉంటే ఎలా అంటే అలా ఉంటే దాన్ని సిలిండరే అన్నారు. ఓకేనా, సో ఇలా ఉంటేనే సిలిండర్, ఒక సర్క్యులర్ షేప్ ఉండి అదే సర్కిల్ని పైదాకా ఎక్స్ట్రూడ్ అంటే సాగదీసినట్టుగా ఉండడం, మధ్యలో ఎక్కడ తీసుకున్నా అంతే సర్కిల్ ఉంటుంది, మధ్యలో ఇది ఈ విధంగా తగ్గి పెరగడం ఉంటుంది, ఇది యూనిఫామ్గానే ఉంటుంది. ఓకేనా, ఇవి మూడు ఇలా యూనిఫామ్గా ఉన్నట్టు ఇది కాదు. ఇంకోటి మీకు ఏంటంటే అది మీకు మళ్ళీ చెప్తాను. ఇప్పుడు అలా లేని ఈ షేప్లో లేనివి ఏమేమి ఉంటాయి చూడండి. కోన్ ఉంటుందండి. కోన్ ఇక్కడ సర్కిల్ ఒక రేడియస్తో ఉంటుంది, పైకి వెళ్ళిన కొద్దీ సర్కిల్ సైజ్ అనేది తగ్గుతూ వెళ్తుంది, ఇక్కడ 0 అయిపోతుంది. ఓకేనా, సో ఇది యూనిఫామ్ కాదు, ఇది నాన్ యూనిఫామ్ కిందికి వస్తుంది. ఇంకోటి స్పియర్ అండి. ఈ స్పియర్ ఒక స్పెషల్ కేసుగా, దీన్ని యూనిఫామ్ నాన్ యూనిఫామ్ అని అనలేము. ఒక పద్ధతిగా అయితే ఉంది కానీ అది ఎటు నుంచి చూసినా ఒకే పద్ధతి ఉంటుంది. మొత్తానికైతే నాన్ యూనిఫామ్. ఎందుకంటే మనం ఏ విధంగా మాట్లాడుకున్నాం నాన్ యూనిఫామ్ అంటే, కింద ఏదైతే ఉందో ఇక్కడ సర్కిల్ పెరుగుతుందండి, ఇక్కడ సర్కిల్ ఇంకా పెరుగుతుంది, ఇక్కడ ఇంకా పెద్దగా అవుతుంది, డయామీటర్ దగ్గర ద బిగ్గెస్ట్ సర్కిల్ వస్తుంది, ఇంకా పైకి వెళ్తే మళ్ళీ చిన్నగా అవుతుంది. ఓకేనా, సో ఇంకోటి ఏంటంటే ఇందాక చెప్తా అన్నది, బేస్ ఏరియా ఇర్రెగ్యులర్గా ఉన్నా సరే, ఇవే షేప్ ఉండాలి, స్క్వేర్ రెక్టాంగిల్ సర్కిల్ ఉండాలని ఇర్రెగ్యులర్గా ఉన్నా సరే, ఇదే ఇర్రెగ్యులారిటీ మొత్తం పై వరకు ఉన్నదనుకోండి, ఇదే ఇర్రెగ్యులర్ షేప్ ఉంటే ఇది సేమ్ ఉందనుకోండి, పై వరకు ఇలాగే ఉందనుకోండి, అది కూడా యూనిఫామ్గా ఉన్నట్టే. యూనిఫామ్ అంటే అర్థమైంది, ఇది పర్ఫెక్ట్గా ఉండాలని కాదు, ఈ బేస్ షేప్ ఏ విధంగా ఉన్నా పర్లేదు, ఈ బేస్ ఏ షేప్ అవుతుందో అదే షేప్తో పై వరకు ఉండాలి, అది యూనిఫామ్. ఓకేనా, సో ఇది బేస్ ఇర్రెగ్యులర్గా ఉన్నా సరే ఆ ఇర్రెగ్యులర్ షేపే పై వరకు ఉండాలి, అది యూనిఫామ్గా ఉన్నట్టే. ఓకేనండి, సో ఇవి రెండు. సో మనకు యూనిఫామ్ కిందికి ఈ షేప్స్ వచ్చాయి, ఈ నాన్ యూనిఫామ్ కిందికి ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు యూనిఫామ్గా ఉన్న అన్నిటికీ ఒకే ఫార్ములా ఉంటుందండి, సేమ్ ఫార్ములా ఉంటుంది. మీరు దీనికి ఒక ఫార్ములా, దీనికి ఒక ఫార్ములా, దీనికి ఒక ఫార్ములా, దీనికి ఒక ఫార్ములా, ఇవి ఇంకో షేప్ వస్తుంది, అవన్నీ ఏం అవసరం లేదండి. ఓకేనా, ఇప్పుడు దీనికి ఇవి రెండింటికి వేరు ఉంటాయి. ఒకసారి చూడండి, మీకు సింపుల్గా అర్థమవుతుంది. దీన్ని ఇక మీకు కంటిన్యూ చేస్తున్నాను మీకు అర్థం కావడానికి. ఇప్పుడు యూనిఫామ్గా ఉన్న వాటికి lateral surface area and value, ఇవి రెండు ఉంటాయి కదండి. సో వీటి అన్నిటికీ దీంట్లో ఏదైనా సరే lateral surface ఏరియాకు ఒకే ఫార్ములా, అది ఏంటంటే బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్, బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్. అది ఏదైనా కావచ్చు, ఇది కావచ్చు. ఈ ఇర్రెగ్యులర్ షేప్ ఉన్న పెరిమీటర్ కూడా మీరు కనుక్కుంటే అది ఇంటూ హైట్ చేసేస్తే సరిపోతుంది. అదేనండి, మరి అన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్. ఎగ్జాంపుల్ దీనికి తీసుకుందాం చూడండి. సో ఇదంతా సైడ్ ఏ అనుకున్నాం కదా,
అండ్ హైట్ కూడా ఏ ఉంటుంది కదా క్యూబ్ కాబట్టి. సో బేస్ పెరిమీటర్ ఏమవుతుందండి, బేస్ పెరిమీటర్ ఏ ఏ ఏ ఏ 4 years అవుతాయండి. ఓకేనా, ఇటు యొక్క ఏ ఏ ఏ ఏ ఓకేనా, దాన్ని చుట్టూ కొలిస్తే ఏ ఏ ఏ ఏ 4 years ఉంటాయి. సో బేస్ పెరిమీటర్ 4a ఇంటూ హైట్ ఎంత అండి, హైట్ ఏ ఏ 4a². ఇదే ఫార్ములా, ఇది ఫార్ములా కాదు, ఇదే ఫార్ములా. సారీ మీకు పేపర్ కనిపించినట్టుంది. సో ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ పెరిమీటర్. సో 4 years ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ. సో ఇలా ఉంటుంది కదండి బేసు 4 years. అండ్ హైట్ ఎంత ఉందండి, ఏ ఉంటుంది. సో 4 years, 4 yearsని కలిపి 4a ఇంటూ ఇంకొక ఏ. సో మొత్తం 4a². ఈ 4a² అనేది దీనికి లాటరల్ సర్ఫేస్ ఏరియాకు ఫార్ములా. లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఓన్లీ పక్క బేస్ అండ్ టాప్ కాకుండా మిగిలింది మొత్తం. ఓకేనా, అది 4a². ఇదే దానికి ఫార్ములాగా రాస్తారు, కానీ ఇది ఫార్ములా కాదు, ఇదే ఫార్ములాను గుర్తుపెట్టుకోండి మీరు. ఇది అన్నిటికీ ఇదే ఫార్ములా, దీని యొక్క అప్లికెంట్స్ ఇవన్నీ. ఓకేనా, 4a². ఇప్పుడు ఇదే ఒకవేళ వాల్యూమ్ అనుకోండి, అన్నిటికీ దేనికైనా సరే యూనిఫామ్గా అన్నిటికీ బేస్ ఏరియా ఇంటూ హైట్. ఇది బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్, ఇది బేస్ ఏరియా ఇంటూ హైట్. ఇప్పుడు ఇదే క్యూబ్కి వాల్యూమ్ తీసుకోండి. బేస్ ఏరియా ఏమవుతుంది, ఇది ఏ ఉంటే a² అవుతుంది, a². సో బేస్ ఏరియా ఇంటూ హైట్ ఎంత, ఏ, హైట్ కూడా ఏ కాబట్టి ఇంటూ ఏ క్యూబ్. సో క్యూబ్ యొక్క వాల్యూమ్కి a³, లాటరల్ సర్ఫేస్ ఏరియాకు 4a². ఇంకోటి టోటల్ సర్ఫేస్ ఏరియా అని ఉంటుందండి. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏమవుతుంది లాటరల్ సర్ఫేస్ ఏరియాకు పైన టాప్ది బాటమ్ది యాడ్ చేస్తే అయిపోతుంది. పైన ఏమవుతుంది ఏ ఇంటూ a², కింది ఒక ఏ ఇంటూ a². సో 4a², టాప్ది a² ప్లస్ బాటమ్ది a², మొత్తం 6a². ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా. ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా ఓన్లీ ప్రక్కకు, ఓన్లీ ఇటు దాని బ్యాక్ సైడ్ 4a² అవుతుంది. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే బాటమ్ టాప్ కూడా కలుస్తుంది. ఓకేనా, సో సేమ్ ఇది కూడా అలే. ఇది ఒకసారి చూడండి, సిలిండర్ కూడా అంతే అండి. బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్ అన్నా కదా. బేస్ పెరిమీటర్ ఏమవుతుంది 2πr ఇంటూ హైట్ ఎంత h. ఓకేనా, ఇదే లాటరల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా. సో దీని టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది మళ్ళీ 2πr ఇంటూ h ప్లస్ పైనది కిందిది టాప్ అండ్ బాటమ్ ఏరియా దానికి దానికి యాడ్ చేయాలని చెప్పాను కదా. సో ఒక πr², కింద సర్కిల్ పైన సర్కిల్ సేమ్ ఏరియా ఉంటుంది కాబట్టి ఇంకొక πr², పైనది కిందిది. సో 2πrh ప్లస్ 2 πr², 2 πr². ఓకేనా, ఇందులో 2πr కామన్ తీస్తే h ప్లస్ r. ఓకేనా, 2 వెళ్ళింది, పై వెళ్ళింది, h ఇందులో లేదు, r బయటకు వెళ్ళింది, h ప్లస్ r. కానీ దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. దేన్ని గుర్తుపెట్టుకోవాలి, ఉన్నదే ఒకటి ఇదే. దీన్నే మీరు ప్రాబ్లం చేసేటప్పుడు కూడా దీన్నే ఫాలో అవుతూ చేయండి. మీరంతా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇదే గుర్తుపెట్టుకోండి. ఇదే సిలిండర్కి వాల్యూమ్ ఏమవుతుందంటే బేస్ ఏరియా ఇంటూ హైట్ అన్నాను కదా. బేస్ ఏరియా అంటే ఇవన్నీ యూనిఫామ్ కాబట్టి ఇదే యూనిఫామ్గా ఉంటే ఇదే. లాటరల్ సర్ఫేస్ ఏరియాకి ఇది, వాల్యూమ్కి ఇది యూనిఫామ్గా ఉన్న ఏది ఉన్నా సరే యూనిఫామ్గా ఇదే ఫార్ములా. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే మాత్రం లాటరల్ సర్ఫేస్ ఏరియాకు టాప్ అండ్ బాటమ్ ఏరియాస్ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇదేమవుతుంది సిలిండర్ యొక్క బేస్ ఏరియా ఏమవుతుందండి πr², అదే ఈ కిందిది πr². బేస్ ఏరియా ఇంటూ హైట్ అన్నాం కదా, πr² ఇంటూ h, πr²h. మళ్ళీ ఇది కూడా అదే ఫార్ములా. మళ్ళీ మీరు దీనికి ఈ ఫార్ములా ఇన్ని 4 ఫార్ములాస్ బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్ చేస్తే లాటరల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది, బేస్ ఏరియా ఇంటూ హైట్ చేస్తే వాల్యూమ్ వస్తుంది. బట్ ఇట్ షుడ్ బి యూనిఫామ్ ఫర్ యూనిఫామ్ సాలిడ్స్. ఓకేనా, సో యూనిఫామ్గా ఉంటే ఇది ఇలా చేయాలి. ఒకవేళ టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలంటే లాటరల్ సర్ఫేస్ ఏరియాకి టాప్ అండ్ బాటమ్ ఏరియాస్ యాడ్ చేయాలి. సింపుల్. ఇప్పుడు నేను చెప్పేది తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఇద్దరికి అర్థమవుతుంది. ఓకేనా, సో ఇది. మరి నాన్ యూనిఫామ్ పరిస్థితి ఏంటండి,
నాన్ యూనిఫామ్ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు నేను చెప్తున్నాను. సో ఇవన్నీ మీకు కవర్ అయిపోయాయి కాబట్టి ఈ కోన్ది నేను ఇంతకుముందు వీడియోస్లో కవర్ చేయలేదు, కానీ సింపుల్ ట్రిక్ చెప్తానండి. ఇందులో చాలా సింపుల్ ట్రిక్ చెప్తాను. ఇది ఒక కోన్ అండి, ఒక కోన్ అండ్ ఒక సిలిండర్ తీసుకున్నాను. సో ఇవి రెండు సేమ్ హైట్ ఉన్నాయి. ఇవి రెండు సేమ్ ఇలా పెడతాను మీకు. ఇవి రెండు సేమ్ హైట్ ఉన్నాయి. అప్పుడు ఇలా రెండు సేమ్ హైట్ ఉన్నప్పుడు దీని యొక్క వాల్యూమ్ ఏమవుతుందంటే, దీని యొక్క వాల్యూమ్లో థర్డ్ పార్ట్ అంటే దీన్ని 3 పార్ట్స్ చేస్తే అందులో 1 పార్ట్ ఉంటుందండి ఇది. సో సిలిండర్ సేమ్ హైట్ ఉన్నప్పుడే ప్రతి సిలిండర్ని ఎవ్రీ సిలిండర్లో మరి ఎవ్రీ కోన్ 1/3 ఉంటుంది కాదండి. ఫార్ములా గుర్తుపెట్టుకోవడానికి రెండు సమాన హైట్ ఉన్న సిలిండర్ అండ్ కోన్ వీటి యొక్క వాల్యూమ్స్ కనుక తీసుకుంటే ఈ దీని వాల్యూమ్లో థర్డ్ పార్ట్ ఉంటుంది, దీని వాల్యూమ్లో థర్డ్ పార్ట్ ఉంటుంది. సో వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఈక్వల్ టు సేమ్ హైట్ ఉన్న ఇది హెచ్ అనుకుందాం. సేమ్ హైట్ అంటే సేమ్ బేస్ అండి. బేస్ కూడా సేమ్ ఉండాలి, సేమ్ డయామీటర్ ఉండాలి, లేదా సేమ్ రేడియస్ ఉండాలి. ఇది క్యాపిటల్ ఆర్ అనుకుందాం, డయామీటర్ ఇది కూడా క్యాపిటల్ ఆర్. ఇలా ఉంటే ఇందులో థర్డ్ పార్ట్ ఉంటుందండి. ఓకేనా? మీరు ఎలా గుర్తుపెట్టుకోండి, ఈ వాల్యూమ్ ఈక్వల్ టు కోన్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు సిలిండర్ వాల్యూమ్ బై 3. సో ఇది ఎప్పుడు ఈ హైట్ సేమ్ ఉన్నప్పుడు ఇది కూడా రాస్తా. ఇది హెచ్ ఎలా, ఇది ఇక్కడ గీయకూడదండి. ఇది ఈ హైట్ వేరే ఉంటుంది, ఈ మిడిల్ నుంచి ఇక్కడ వరకు వేరే హైట్ ఉంటుంది. ఇక్కడ నుండి ఇక్కడ వరకు హైట్ వేరే ఉంటుంది. మీరు అదే ఈ క్రాస్ ఉన్న ఈ స్లోప్ ఉంది కదా, అది కొలిస్తే వేరే ఉంటుంది. ఈ హైట్ ఇక్కడ చూపించడానికి రాదు, ఇక్కడ సెంటర్ నుంచి ఇక్కడ వరకు హైట్ సేమ్ ఉంటాయి. ఓకేనా? సో కోన్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ అదే హైట్ అండ్ అదే డయామీటర్ ఉన్న సిలిండర్లో బై 3 ఉంటుంది. అంటే వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఏమవుతుందండి, సో మనకు ఈ సిలిండర్ ఎంత πr²h కదండి, πr²h. సో కోన్ ఏమవుతుంది πr²h బై 3 అంతే. మళ్ళీ కోన్ది మనం వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఈజ్ ఈక్వల్ టు 1/3 πr²h, ఇది అవసరమా? ఏం లేదు, సిలిండర్లో 1/3 పార్ట్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఈ కోన్ వాల్యూమ్ కూడా వచ్చేసిందండి, πr²h బై 3 లేదా 1/3 πr²h. ఓకేనా? సో కోన్ది కూడా వాల్యూమ్ అయిపోయింది. మరి కోన్ది లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటండి? లాటరల్ సర్ఫేస్ ఏరియా పై మనకు తెలుసు. దీని లాటరల్ అంటే కర్వ్డ్ సర్ఫేస్. దీని లాటరల్ అనకూడదు, దీని లాటరల్గా అంటే పక్కకి ఏమి ఉండదు కదండి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అని కూడా అంటారు దీన్ని. ఓకేనా? సో పై తెలుసు అండ్ ఎల్. ఈ ఎల్ ఏంటంటే కొత్తగా హెచ్ వేరు ఎల్ వేరు. ఎల్ అంటే ఇందాక నేను హైట్ తీసుకోకూడదు అన్న చెప్పారు కదా, అది ఎల్. ఈ స్లోప్ ఏరియా అంటే ఈ ఎడ్జ్ నుంచి ఈ సర్కిల్ యొక్క ఏ ఎడ్జ్కి తీసుకున్నా సరే అన్నీ సేమ్ ఉంటుంది. ఈ ఎడ్జ్ నుంచి ఈ సర్కిల్కి అంటే ఇది ఈ సెంటర్ నుంచి ఇక్కడ ఇది నిలబెట్టింది హైట్ అయితే ఇది ఎల్. సో దీని యొక్క ఈ ఏరియాకి ఏమవుతుంది πr/l. ఓకేనా? వాల్యూ ఏమవుతుందండి πr²h బై 3. ఈ ఎల్ వాల్యూ లేకపోతే ఎలా, మనకి హెచ్ వాల్యూ ఈ ఆర్ వాల్యూ ఇస్తే అది పైథాగరస్ రూల్, అది మీకు స్పెషల్ కేసులో చెప్తాను. సో ఇవి రెండు వాల్యూ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది హెచ్ ఇది ఆర్ ఉంటే బై యూజింగ్ పైథాగరస్ రూల్ ఇక్కడ 90 degrees ఉంటుంది కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో తెలుగులో భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ అని ఒకటి ఫార్ములా ఉంటుంది. దీన్నే పైథాగరస్ రూల్ అంటారు. సో ఇవి రెండు తెలిస్తే ఇది మనం ఈ స్లైట్ యొక్క లెంత్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఫార్ములాస్ అన్నీ అర్థమైనట్టే కదండి.
అన్నీ అర్థమైపోయినట్టే. ఇప్పుడు మీకు కనుక టెక్స్ట్ బుక్లో చూస్తే ఈ విధంగా ఉంటాయండి ఫార్ములాస్. ఇంత పెద్ద పట్టిక ఉంది, ఇంత పెద్ద పట్టిక అవసరం లేదండి. సింపుల్గా ఇవి గుర్తుపెట్టుకోండి. ఏంటి, బేస్ ఏరియా, బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్ చేస్తే లాటరల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. అదే వాల్యూమ్కి అయితే బేస్ ఏరియా ఇంటూ హైట్ చేయొచ్చు. సో ఈ కోన్లో కూడా టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఏంటండి, సో ఈ పైఆర్ఎల్కి టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే కింద కోన్ది కూడా యాడ్ చేయొచ్చు, πr² πrl ప్లస్ πr² టోటల్ సర్ఫేస్ ఏరియా. ఓకేనా. సో ఇందులో మళ్ళీ πr కామన్ తీసి ఇదంతా అవసరం లేదు, మళ్ళీ అడిషనల్గా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. L+R, πr ఇంటూ L+R. ఓకేనా. సో ఇదండి. ఇంకోటి ఏముంది, కోన్ అయిపోయింది కదండి. మనకు నాన్ యూనిఫామ్లో కోన్ ఉంది, స్పియర్ ఉంది. సో కోన్ గురించి ఏం లేదు, ఓన్లీ 2 ఏముంది, πrl అనేది ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా అయితే πrl ప్లస్ πr². కింద సర్కిల్ యాడ్ చేస్తాం. మనం టాప్ అండ్ బాటమ్ అయ్యాలంటే ఇక్కడ టాప్లో ఏం లేదు, ఉంది బాటమ్. ఓకేనా, πr² అయిపోయింది. ఓకేనా. అదే దీని యొక్క వాల్యూమ్ అయితే πr²h సిలిండర్లో /3, πr²h/3. ఇంతే, సింపుల్. ఇవన్నిటికీ సేమ్, మిగతా అన్నిటికీ సేమ్. ఈ స్పియర్కి మనకు టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమి ఉండదండి, దానికి ఉన్నదే ఒక ఏరియా. ఏంటిది అది, ఇప్పుడు మనకు ఇది స్పియర్ అండి, స్పియర్ రేడియస్ r, ఇది సర్కిల్, ఇది 3D, ఇది స్పియర్, ఇది సర్కిల్, ఇది r, ఇది కూడా r. సేమ్, ఇవి రెండు సేమ్ రేడియస్ ఉన్నాయి. ఈ స్పియర్, ఇది సర్కిల్. దీని ఏరియా ఏమవుతుందండి, πr² అవుతుంది. దీని ఏరియా, సర్కిల్ ఏరియా. దీని ఏరియా ఏమవుతుంది, దీని చుట్టూ ఏరియా అంటే దీనికన్నా 4 టైమ్స్ ఎక్కువ ఉంటుంది, 4 టైమ్స్ ఆఫ్ πr². దీనికన్నా 4 టైమ్స్ ఆఫ్ πr² ఉంటుంది. అంటే ఒక 4 సర్కిల్స్తో ఆర్ ఈ 4 సర్కిల్ ఏరియాస్లో టోటల్ ఏరియాస్, దాని యొక్క ఏరియా అదే రేడియస్ ఉన్న స్పియర్, సేమ్ అదే రేడియస్ ఉన్న స్పియర్కి సరిపోతుందండి. ఓకేనా. సో దీంతో కనుక మనం దీన్ని కప్పేస్తే సరిగ్గా దీని 4 సర్కిల్స్ ఒక ఏరియా దీనికి సరిపోతుంది. ఎంత చిన్న ముక్క కూడా ఎక్స్ట్రా పట్టదు. ఇది కరెక్ట్ దీనికి బ్యాలెన్స్ అవుతుంది స్పియర్కి. ఇది కనుక చిన్న ముక్కలు చేసి దీనికి పేస్ట్ చేసేస్తే చుట్టూ ఈ 4 సర్కిల్స్ కరెక్ట్ బరాబర్ సరిపోతుంది అన్నట్టు దీనికి. ఓకేనా. సో ఇది అయిపోయింది. ఇక మీరు ఈ స్పియర్ యొక్క ఏముందండి, వాల్యూమ్, ఈ వాల్యూమ్ ఒకటి 4/3 πr³. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒకటే. దీన్ని మళ్ళీ దీన్ని ఇంటిగ్రేషన్ ద్వారా చెప్పాల్సి వస్తుంది, ఇది మీకు ఇబ్బంది ఉంటుంది. 4/3 πr³. ఓకేనా. సో ఇప్పుడు మీరు ఒక్కసారి చూడండి, ఈ ఎక్స్ప్లెనేషన్ విన్నారు కదా, ఫైనల్ కంక్లూజన్ చూడండి ఒకసారి. కంక్లూజన్ ఇప్పుడు మీరు ఏదైనా చెప్పచ్చు చూడండి. సో క్యూబ్, హైట్ తక్కువ వచ్చింది, క్యూబ్ లాటరల్ సర్ఫేస్ ఏరియా ఏంటండి, లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఇది 4a, దీని పెరిమీటర్, బేస్ పెరిమీటర్ 4a ఇంటూ హైట్ ఎంత h, 4a². ఓకేనా. టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది, ఈ లాటరల్ సర్ఫేస్ 4a² కాబట్టి ఇది లాటరల్ సర్ఫేస్ ఏరియా అందాం. టోటల్ సర్ఫేస్ ఏరియా 4a² ప్లస్ బాటమ్ అండ్ టాప్ మొత్తం 6a². ఓకేనా. వాల్యూమ్ ఏమవుతుంది బేస్ ఏరియా ఇంటూ హైట్. బేస్ ఏరియా ఏమవుతుందండి a², హైట్ ఎంత a³ అంతే. సర్కిల్ తీసుకోండి, కోన్ తీసుకోండి, సిలిండర్ తీసుకున్నది ఏమవుతుంది, దీని లాటరల్ సర్ఫేస్ ఏమవుతుందండి, బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్ 2πr ఇంటూ హైట్ h, 2πrh. ఓకేనా. సో దీని యొక్క టోటల్
lateral surface. Total surface area ఏమవుతుందండి ఈ 2πRHకి బాటమ్ ది πr² ప్లస్ టాప్ ది πr². సో 2πRH ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ πr². అదే వాల్యూమ్ ఏమవుతుంది బేస్ ఏరియా ఇంటూ హైట్. బేస్ ఏరియా ఇంటూ హైట్ అంటే πr² ఇంటూ హైట్ h అంతే. అదే మీరు క్యూబైడ్కి తీసుకున్నా అంతే. క్యూబైడ్ ఇది L, ఇది B, ఇది H అనుకోండి. సో లాటరల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది బేస్ పెరిమీటర్ ఇంటూ L ప్లస్ B ప్లస్ L ప్లస్ B. కింద బాటమ్ ఇలా ఉంటుందంటే LB ఇలా ఉంటుంది కదండి. సో 2 L's పెరిమీటర్ ప్లస్ 2 B's. సో బేస్ పెరిమీటర్ ఎంత 2 టైమ్స్ ఆఫ్ L ప్లస్ B. ఓకేనా. ఇంటూ హైట్. హైట్ ఎంత అండి H. సో 2H ఇంటూ L ప్లస్ B. ఇదేంది లాటరల్ సర్ఫేస్ ఏరియా. ఓకేనా. టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది ఇప్పుడు మనకు 2H ఇంటూ L ప్లస్ B ఉంది కదా ప్లస్ L ఇంటూ B పైన ఒక L ఇంటూ B. అదే బాటమ్ అండ్ టాప్ యాడ్ చేస్తే LB ప్లస్ LB 2H ఇంటూ L ప్లస్ B. సో LB ప్లస్ LB 2 టైమ్స్ ఆఫ్ LB. ఇదంతా క్యాల్కులేషన్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు అందరు మ్యాథ్స్లో కూడా డైరెక్ట్ క్యాల్కులేషన్ చేస్తారు. ఈ క్యాల్కులేషన్ మీరు న్యూమరికల్గా చేస్తే సరిపోతుంది. సో 2 కామన్ తీస్తే H ఇంటూ L ప్లస్ B ప్లస్ LB 2 ఇంటూ LH ప్లస్ HB ప్లస్ LB. ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా. ఇది లాటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా. అదే వాల్యూమ్ బేస్ ఏరియా ఇంటూ హైట్ కదా. బేస్ ఏరియా ఏమవుతుందండి L ఇంటూ B. L ఇంటూ B అనేది బేస్ ఏరియా. బేస్ ఏరియా ఇంటూ హైట్ ఎంత H, LBH అంతే. దేనికైనా అంతే. సో మూడింటికి ఒకటే ఫార్ములా. లాటరల్ సర్ఫేస్ ఏరియా కానీ టోటల్ సర్ఫేస్ ఏరియా కానీ వాల్యూమ్కి కానీ సేమ్ ఫార్ములా. అదే ఇప్పుడు ఇది కోన్కి ఏంటంటే కోన్కి ఏముంది ఇది యూనిఫామ్గా లేదండి. సో బేస్ ఏరియా ఇంటూ హైట్ అనేది పనికిరాదు వాల్యూమ్కి. ఓకేనా. అలాగే లాటరల్ సర్ఫేస్ ఏరియా కూడా బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్ పనికిరాదు. ఏమవుతుందండి ఈ కోన్ది ఒకటి ఉంది. వాల్యూమ్ ఏమని చెప్పాను ఫస్ట్ లాటరల్ సర్ఫేస్ ఏరియాకి ఏమన్నా లాటరల్ అంటే దీని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అందాం. ఏమన్నాము πRL. ఇది R, L అనేది ఇది L క్రాస్ πRL. ఓకేనా. వాల్యూమ్కి ఏమవుతుంది అదే πr²H బై అదే సిలిండర్ది బై 3. ఇందులో ఇది థర్డ్ పార్ట్ ఉంటుంది. ఓకేనా. πr²H బై 3. ఇది πr²H కదండి. ఇక్కడ వరకు πr²H వాల్యూమ్ మొత్తం ఉంటే ఫిల్ చేసి ఉంటే ఈ చెక్ చేసిన పీసెస్ అన్నీ థర్డ్ పార్ట్ మిగులుతుంది అన్నట్టు. πr²H బై 3 అంతే. ఇంకేముందండి స్పియర్. దీని యొక్క టోటల్ ఏరియా 4 πr². సో 4 సర్కిల్ ఏరియాస్కి దీనికి టోటల్ అదే లాటరల్ అదే అన్నది. దీనికి టోటల్ సర్ఫేస్ ఏమవుతుందండి πRL కదా. πRL ప్లస్ ఓన్లీ బాటమ్ యాడ్ చేస్తాను ఎందుకంటే టాప్లో సర్కిల్ అనేది ఉండదు ప్లస్ πr². ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా. ఇది 4A² మొత్తం సర్ఫేస్ ఏరియా. ఇంకేముండదండి వాల్యూమ్ ఏముంది 4/3 πr³. ఇది ఒకటి ప్రూఫ్ తర్వాత చూద్దాం. సింపుల్ మెన్సురేషన్ మొత్తం ఇంతే అండి. ఒక్క పేజీలో అన్ని ఫార్ములాస్ వచ్చేస్తాయి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఓన్లీ ఇవి రెండే. బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్, బేస్ ఏరియా ఇంటూ హైట్. ఓకేనా. ఇది వాల్యూమ్కి యూనిఫామ్గా ఉంటాయి. ఇది వాల్యూమ్కి ఇది lateral surface area. అదే టోటల్ సర్ఫేస్ అయితే టాప్ అండ్ బాటమ్ ఏరియాస్. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అర్థమైంది అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మనం ఒక ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలి మెన్సురేషన్ని చూద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ.